జిమ్కి వెళ్ళే వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటారు. సో ఈ వీడియోలో సప్లిమెంట్స్ ఏ టైంకి తీసుకుంటే బెటర్, విత్ ఏ కాంబినేషన్స్తో తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి విటమిన్ D3 అనమాట. అది ఫ్యాట్ సాల్యుబుల్, ఓన్లీ విత్ ఫ్యాట్ ఫుడ్స్తో, అంటే ఎగ్, నట్స్, అలాంటి ఫ్యాట్, హై ఫ్యాట్ అండ్ గీ, పన్నీర్ అట్లాంటి వాటితో పేరప్ చేసుకొని తింటే బెటర్ అబ్జర్ప్షన్ ఉంటుంది. అది ఎంటీ స్టమక్తో మాత్రం తీసుకోకూడదు. నెక్స్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, అది కూడా ఫ్యాట్ సాల్యుబులే, అది కూడా ఎంటీ స్టమక్తో తీసుకోకూడదు. ఏదైనా ఫ్యాట్ రిచ్ ఫుడ్తో పేరప్ చేసుకుంటే బెటర్ అబ్జర్ప్షన్ ఉంటుంది. అండ్ మల్టీవిటమిన్ కూడా అంతే. ఏదైనా ఫుడ్ తిన్నాక, ఎనీ ఫుడ్ తిన్నాక వేసుకోవడం బెటర్. లైక్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత తీసుకోవడం బెటర్ అంట. అండ్ మెగ్నీషియంలో ఏ ఫామ్ అంటే మెగ్నీషియం గ్లైసినేట్. సో అది స్లీప్కి బిఫోర్ 1 to 2 hours మధ్యలో తీసుకోవచ్చు, ఏం కాదు. అది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ ఉండాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకొని లెవెల్స్ని బట్టి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం మీరు ఫుడ్ తర్వాత నార్మల్ కన్జ్యూమ్ చేయొచ్చు. విటమిన్ Dతో పేర్ చేస్తే అది కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా బాడీలో అబ్జార్ప్షన్ ఉంటుంది. వైటమిన్ C వచ్చేసరికి ఇది ఒక వాటర్ సాల్యుబుల్. వాటర్ తాగి నువ్వు సప్లిమెంట్ వైటమిన్ C వేసుకోవచ్చు. బెటర్ మీకు ఫ్రూట్స్ నుంచి చాలా వైటమిన్ C చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సప్లిమెంటేషన్ వైటమిన్ Cకి అయితే నేను అక్కర్లేదనే చెప్తా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జింక్ అనేది ఆఫ్టర్ ఫుడ్ అనేది తీసుకోవచ్చు. బట్ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్తో ఇంక్లూడ్ చేసుకుంటే ఒక పాయింట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అంతే. క్రియాటిన్ మోనోహైడ్రేట్, అది మీరు డేలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. వర్కౌట్ బిట్వీన్ తీసుకోవచ్చు, వర్కౌట్ ముందర తీసుకోవచ్చు, వర్కౌట్ ఆఫ్టర్ కూడా తీసుకోవచ్చు. అండ్ వే ప్రోటీన్ కూడా అంతే. మీరు పోస్ట్ వర్కౌట్లో, ప్రీ వర్కౌట్లో, ఇంట్రా వర్కౌట్లో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఎలక్ట్రోలైట్స్ మీరు డ్యూరింగ్ వర్కౌట్ ఆర్ ఆఫ్టర్ వర్కౌట్ కన్జ్యూమ్ చేసిన బెటర్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఎందుకంటే మీరు వర్కౌట్ చేసి ఎక్కువ స్వెట్ వచ్చేస్తుంది కదా. సో ఎలక్ట్రోలైట్స్ ఏం చేస్తాయంటే మీ పొటాషియం, సోడియం లెవెల్స్ అనేది కొంచెం మెయింటైన్ చేస్తుంది. కొలాజిన్ అనేది మార్నింగ్ టైమ్స్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ అండ్ బిఫోర్ వర్కౌట్స్ కూడా తీసుకోవచ్చు. విటమిన్ Cతో పేర్ చేస్తే కొంచెం ఒక పాయింట్ ఎఫెక్టివ్గా ఉంటుంది.